వాల్మీకి రామాయణంలో వస్తుంది. వశిష్ఠ మహర్షులు ఆ విశ్వామిత్రుడు ఎప్పుడైతే వారి ఆశ్రమం మీద ఆక్రమణం చేస్తాడో, పూర్వాశ్రమంలో ఇంకా వారు బ్రహ్మర్షులుగా మారలేదు, అప్పుడు క్షత్రియుడై యుద్ధం చేసి ఎప్పుడైతే విరోధం చేస్తాడో అప్పుడు ఆ ఆశ్రమాన్ని ధ్వంసం చేసినందుకు శాపం ఇవ్వలేదు. తస్మాత్వన్న భవిష్యసి, నీవు చేసిన అపరాధంతోనే నశించిపోతావు, నీవు వేరేమి శాపం ఇచ్చే అక్కరలేదు. నీవు చేసిన పని ఉంది కదా, ఆశ్రమ ధ్వంసం చేసినావు, ఇక్కడ ఉన్న శాంతత భంగం చేసినావు, నీకు శుభం కాదు, నీవు చేసిన అపరాధమే నీకు శిక్ష ఇస్తుంది అనే మాట చెప్తారు. మహాత్ముల ద్రోహాన్ని ఎప్పుడు కూడా చేయకూడదు అనేది కథతో మనకు తెలుస్తుంది.